నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 196వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఓజస్కా అనే బ్రాండ్ భారతీయ సనాతన వైద్య విజ్ఞానాన్ని పరిశోధనాత్మకంగా వాటిని ఈ ఆధునిక సమాజానికి అన్వయిస్తూ ఓజస్కా అనే బ్రాండ్ ద్వారా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఓజస్కా వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. అండ్ పక్కన కనబడుతున్నటువంటి గ్రాఫిక్ ప్లేట్స్లో కూడా మీరు వివరాలు చూడవచ్చు. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం 195వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని చూద్దాం. చూసారు కదా 195వ ఎపిసోడ్లో కమెంట్స్ అవి. 196వ ఎపిసోడ్లోకి వెళదాం. ఈ ఎపిసోడ్ పూర్తిగా ఆపరేషన్ సింధూర్ స్పెషల్ గ్లోబల్ రౌండప్ గానే చెప్పాలి. ఇప్పటికే సీజ్ ఫైర్ అనే రెండు దేశాలు కూడా ప్రకటన చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు మనకంతా తెలిసిందే. ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో అమెరికా కూడా కొంత జోక్యం చేసుకుంది, మధ్యవర్తిత్వం వహించాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పడము, అండ్ భారత విదేశాంగ శాఖ లేదా భారత ప్రభుత్వం నుంచి కూడా కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ నుంచి వేడుకోలు వచ్చింది, దాన్ని మేము అంగీకరించాము అని కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లుగా ప్రకటించారు. అయితే ఒకవైపు అటువైపు ప్రకటించారు, కానీ నిన్నంతా కూడా కాల్పుల విరమణ జరిగింది అని ఒకవైపు అనుకున్న టైంలోనే ఒక 3-4 గంటలు తిరగకుండానే జమ్మూలో, శ్రీనగర్లో లేకపోతే అక్కడ చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉల్లంఘించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సరే, మనం ఉల్లంఘనలు లేకపోతే నిజంగా జరిగింది ఈ అంశాలన్నీ కూడా చర్చలో ఉంటాయి. బట్ అఫీషియల్గా భారత ప్రభుత్వపు స్టాండ్ అయితే ఒకటి ఉంది, అండ్ పాకిస్తాన్ నుంచి కూడా కాల్పుల విరమణకు సంబంధించిన స్టాండ్ ఉంది. కాబట్టి సో ఓవరాల్గా నిజంగా కాల్పుల విరమణ మంచిదా కాదా, లేకపోతే దీనివల్ల ఎటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి, పాకిస్తాన్ని మనం కొట్టిన దెబ్బ ఎంతకాలం ఉంటుంది, అండ్ నిజానికి ఆపరేషన్ సింధూర్ ఎంత మేర సక్సెస్ అయింది, ప్రపంచం ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఇప్పుడు భారత్ని చూడబోతోంది. బికాస్ పహల్గామ్కి ముందు, పహల్గామ్కి తర్వాత అన్న కోణంలోనే చర్చ అంతా నడిచిన నేపథ్యంలో నేషనలిస్ట్ హబ్లో పదే అనేక వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ మామిడి గిరిధర్ గారి విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో గిరిధర్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఎక్కడో ట్రావెల్ చేస్తున్నారు, బట్ స్టిల్ నేను వారిని అందుబాటు వచ్చిన వెంటనే నేను వారిని కాంటాక్ట్ అవ్వగలిగాను. సో గిరిధర్ గారు నమస్తే సార్. నమస్తే సాయి. నమస్తే గిరిధర్ గారు. మనము పోయిన గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడాము. అంతకుముందు అసలు పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే మనము డిస్కస్ చేశాము. అనేక సార్లు మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. పహల్గామ్ దాడి తర్వాత, పహల్గామ్ దాడికి ముందు అని మీరు మొదట్లో ఫస్ట్ డేనే మీరు ఒక నెరేటివ్ ఫిక్స్ చేశారు. సో ఆ తర్వాత ఏ అంశాలు ఉన్నాయి, ఎలా పాకిస్తాన్ని మనము ఇబ్బంది పెట్టవచ్చు, ఎలా మనం పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయొచ్చు అని మీరు అనేక అంశాలు మీరు చెబుతూ వచ్చారు. యాక్చువల్లీ మీరు చెప్పినవే జరిగాయి. నేను సురేష్ కొచ్చాట్ల గారు కూడా నేను అదే మాట్లాడుతున్నారు నాతోటి. గిరిధర్ గారు, మీరు సురేష్ కొచ్చాట్ల గారు, మీరిద్దరు చేసినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏవైతే ఫోర్కాస్ట్ చేశారో అవే నిజంగా జరుగుతున్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కావచ్చు, కాన్ఫ్లిక్ట్ని ఈ ఎస్కలేషన్ పెంచడం కావచ్చు, రకరకాల అంశాలు మీరు డిస్కస్ చేసినవి. సో ఫస్ట్ పాయింట్, ఇవాళ సీజ్ ఫైర్ జరిగింది నిన్ననే. నిజానికి ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. పీఓజేకే ఆక్యుపై చేస్తారు, లేకపోతే పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుంది, ఇంకా అనేక ఆశలు, కోరికలు లేకపోతే లక్ష్యాలు ఉండవచ్చు భారతీయులకు, ముఖ్యంగా జాతీయవాదులకి. సో అవన్నీ నెరవేరకపోయేసరికి కొంత డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు జాతీయవాదే, నేను జాతీయవాదినే, మీరు డిసప్పాయింట్ అయ్యారా? ఫస్ట్ అని చెప్పండి. అంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆపరేషన్స్, ఇది యుద్ధం అనకూడదు. మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టాం. దీనికి ఆపరేషన్ చేసాం మనం, యుద్ధం జరగలేదు, మనం డిక్లేర్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ ఏ లక్ష్యాలను మనం నెరవేర్చాలి, దేని లక్ష్యం కోసం అయితే మనం ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేశామో ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేరినాయి. కాబట్టి ఇది ఘన విజయంగా మనం భావించాలి. నేను దీన్ని అబ్సల్యూట్ వండర్ఫుల్ మన విజయం కింద, విక్టరీ కింద నేను భావిస్తాను. మన సైన్యానికి, మన ప్రభుత్వానికి, మోదీ గారికి ఈ యొక్క ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. వీళ్ళని సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసప్పాయింట్ అయ్యే వాళ్ళందరూ, సరే నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నీకు ఉన్నాయి. మనం పీఓజేకే వెనక్కి తీసుకోవాలని, మన శారదా పీఠ్కి వెళ్ళి మనం పూజ చేసుకోవాలని ఇటువంటివి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ బలూచిస్తాన్ లో నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో మనం బలూచిస్తాన్ లో హింగ్లాజ్ మాత మేళాకి యాత్రకు వెళ్ళాలని ట్వీట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా చాలా జరిగింది. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్పింది? ఫస్ట్ అది వినాలి.
మోదీ గారు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కావచ్చు, పట్నాల్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, స్పష్టంగా చెప్పారు ఈ పహల్గాం ఘటన ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళను సమర్థిస్తున్నటువంటి శక్తులను మేము శిక్షించి తీరుతామని చెప్పారు. ఆయన పదాలు వాడిని చాలా క్లియర్, శిక్షించి తీరుతామన్నారు. శిక్షించారా లేదా ఈరోజు? అదే మనకు ప్రశ్న. కాబట్టి తప్పకుండా శిక్షించాం. కాబట్టి దీంట్లో మనం చూస్తే కనుక పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో, ఈవెన్ సీజ్ ఫైర్ లో కూడా మనకు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, వాట్ ఈస్ అన్సెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ సెడ్. మరి ఏం చెప్పారో దానికంటే ఏది చెప్పలేదో అది ఇంకా చాలా కీలకం. కాబట్టి ఇవన్నీ కూడా మనం సమగ్రంగా మనం చూసామంటే దీన్ని విశ్లేషించుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం సీజ్ ఫైర్ డిక్లరేషన్ నుంచే మొదలు పెడదాం. సీజ్ ఫైర్ డిక్లరేషన్ లో దానికంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు. ఆయన మేము వీళ్ళిద్దరి మధ్యలో నేనే చేశాను రాత్రి అని చెప్పి ఆయన ట్వీట్ చేసుకున్నాడు. సరే, ఆయన కాన్స్టిట్యూన్సీకి ఆయన నోబెల్ ప్రైజ్ కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, దాన్ని మనం ఏం కాదనలేం. రెండవది, అమెరికా ఇంటర్వెన్షన్ జరిగింది కాబట్టే పాకిస్తాన్ వెనక్కి తగ్గిందన్న విషయంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మార్కో రూబియో మొట్టమొదటిసారి డైరెక్ట్ గా అసిమ్ మునీర్ కి ఫోన్ చేసిన తర్వాతనే ఈ యొక్క పరిణామం మనం చూస్తున్నాం. షహబాజ్ షరీఫ్ తో మాట్లాడినంత వరకు ఏం జరగలేదు. డైరెక్ట్ గా అసిమ్ మునీర్ కి ఫోన్ తీసి ఫోన్ లో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు అన్న విషయం మనకు తెలుసు. ప్లస్ విక్రమ్ మిశ్రీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పాకిస్తాన్ డీజీఎంఓ మాకు ఫోన్ చేశారని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇనిషియేషన్ వచ్చింది, మేము ఇనిషియేట్ చేయలేదు అన్న విషయం చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ యొక్క కాలిబ్రేషన్ చూడాలి. అమెరికా ఒత్తిడి వల్ల వాళ్ళు నొక్కారు కానీ మనం ఏం చేయలేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకో చాలా కీలకమైన విషయం ఏంటంటే విక్రమ్ మిశ్రీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అమెరికా గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఏమన్నారు? ఇద్దరు డీజీఎంఓలు చర్చించుకున్న తర్వాత కాల్పుల విరమణ మనకు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఇద్దరు అంగీకరించారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి? మన కన్సిస్టెంట్ స్టాండ్ భారతదేశం ఏంటి? జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు, భారత పాకిస్తాన్ విషయాల్లో మూడవ పార్టీ జోక్యం చేసుకోకూడదు అన్నటువంటి మన స్టాండ్ ఏదైతే ఉందో దాని అక్కడ చూపించాం. మనం అమెరికాని థ్యాంక్ చేస్తూ, డొనాల్డ్ ట్రంప్ ని థ్యాంక్ చేస్తూ ఆ స్టేట్మెంట్ లో మనం ఏదో చెప్పుండొచ్చు కదా, దాని గురించి ఏం చెప్పలేదు. మనం ఇద్దరు డీజీఎంఓలు చర్చించుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకున్నారు అన్నటువంటి మెసేజ్ మనం పంపించాం. సో మన డిప్లొమాటిక్ మన స్టాండ్ మన పాలసీ ఏదిందో దాన్ని అక్కడ మనం చూపించాం. మనం ప్లస్ 2 రోజుల తర్వాత అంటే 12వ తారీఖు డీజీఎంఓలు ఇద్దరు కలుస్తారు అని చెప్పారు. ఇక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ చాలా క్లియర్ గా ఉండాలి మనకు. డీజీఎంఓలు ఏం చర్చిస్తారు? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాడు. కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం ఎలా ఉండాలి అన్న విషయాలు తప్ప ఇంకేం చర్చించబడు. ఇండస్ వాటర్ ట్రీటీ గురించో, లేకపోతే వాళ్ళ ఫ్లైట్స్ మన ఫ్లైట్స్ ఒకరి దేశం మీద నుంచి వెళ్ళకపోవడం వాటి ఇష్యూసో, లేకపోతే ఇతరత్ర మనకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మనం విధించినటువంటి ఆంక్షలు కావచ్చు, మన దౌత్యపరమైనటువంటి సిబ్బందిని తగ్గించడం కావచ్చు, ఇతరత్ర మన షిప్పులు మన ఎయిర్ క్రాఫ్ట్ లో అక్కడ పోవడానికి వీల్లేదు, వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇటువంటివన్నీ ఏవైతే మనం స్టెప్ తీసుకున్నామో అవి చర్చకు రావు. ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్ గా. ఈవెన్ నార్మల్ గా టెక్నికల్ గా ఏముంటాయంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, దీనికి ఎంత దూరం మీరు ఉండాలి, ఎంత దూరం మేము ఉండాలి, మీరు డ్రోన్స్ మీరు అటు నుంచి కనుక మీరు సర్వీలెన్స్ ఏమైనా చేయదలుచుకుంటే ఎంత దూరం వరకు మీ డ్రోన్స్ రావచ్చు, అంతకంటే ముందర వస్తే కనుక దాన్ని షూట్ డౌన్ చేసేటువంటి అధికారం మాకున్నది. ఈ ప్రోటోకాల్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఎలాగైతే మనం చైనాతో చేసుకున్నామో అటువంటిదే పాకిస్తాన్తో కూడా ఉండబోతుంది. వాళ్ళ డ్రోన్స్ కనుక 100 మీటర్లు 200 మీటర్లకి దాటి వచ్చినాయంటే వాళ్ళ సరిహద్దులో ఉన్నా కానీ మనం షూట్ చేస్తాం దాన్ని. కాబట్టి ఇటువంటివి ప్రోటోకాల్స్ మాత్రమే చర్చలో వస్తాయి. పైపెచ్చు దాంట్లో ఎవరైనా కనుక వాళ్ళలో లోకల్ కమాండర్ ఎవరైనా కనుక దాన్ని ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రోటోకాల్స్ ఏంటి? హాట్ లైన్ తో మాట్లాడుకుంటే మరి వాళ్ళు దాన్ని అక్నాలెడ్జ్ చేస్తారా? వాళ్ళు అక్నాలెడ్జ్ చేయలేదు, అవును మా వాడు చేశాడంటే ఒక విషయం, మేము చేయలేదు అని వాడికి చేతి దులిపే ప్రయత్నం చేస్తే మన రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడాను ఆ చర్చలో వస్తాయి. ఇవి తప్ప ఇంకే అంశాలు కూడా చర్చలోకి రావు. అందుకని ఇది అర్థం చేసుకోవాలి. మనం చూద్దాం సోమవారం రోజు వాళ్ళు ఎటువంటి చర్చలు చేస్తారో దాన్ని చూద్దాం. మనం నౌ లెట్ us కమ్ టు గత 4 రోజులు 5 రోజుల్లో జరిగినటువంటి మన యొక్క అద్భుతమైనటువంటి విజయం గురించి మనం మాట్లాడదాం. మొట్టమొదటిది ఏంటంటే వి కాల్ ద న్యూక్లియర్ బ్లఫ్. పాకిస్తాన్ మా మీద దాడి చేస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామన్న దాన్ని మనం కంప్లీట్ గా తిరస్కరించాం. మనం న్యూక్లియర్ అటాక్ కూడా సిద్ధమై వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. ఇన్ఫాక్ట్ మన ప్రజలతో కూడా డ్రిల్స్ చేయడం మొదలు పెట్టాం మనం. కాబట్టి ఎటువంటి పరిణామం వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక మెసేజ్ పంపించేసరికి నువ్వు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేవు, నీ దగ్గర న్యూక్లియర్ అటాక్ ఉంది, పావు కిలో బాంబు ఉంది, అవి పడితే ఒక హిందువులు మాత్రమే చేస్తారు, ఇటువంటి చెత్త నేరేటివ్ అంతా మేము ఈసారి యాక్సెప్ట్ చేయము, మమ్మల్ని బెదిరించడం మానేయి, నీ దగ్గర ఉంటూ మా దగ్గర కూడా ఉన్నాయి,
కాబట్టి న్యూక్లియర్ థ్రెట్ అనేది నువ్వు ఫస్ట్ ఆపు అనేది మనం సక్సీడ్ అయ్యాం. రేపటి రోజు ఏ మొహం పెట్టుకుని వాడు మనల్ని న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వగలడు? ఈ రోజు అక్కడి నుంచి ఫైర్ చేసిన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అన్ని షూట్ డౌన్ చేసాం మనం. కాబట్టి మన ఆకాష్ 1 ఇంత పవర్ఫుల్ గా ఉందంటే ఇంకా ఆకాష్ 2 రాబోయేటువంటి నెక్స్ట్ వర్షన్స్ అన్ని ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటాయి. మనకు L90s కావచ్చు, మనకు ఉన్నటువంటి మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకున్నాం మనం. ఇంతవరకు ఇజ్రాయెల్ అందరూ మెచ్చుకున్నారు, వాళ్ళ ఐరన్ డోమ్ గురించి దాని గురించి అందరూ మెచ్చుకున్నారు. ఈ రోజు భారతదేశం చేసిన అందరూ స్టన్ అయిపోయింది ప్రపంచం అంతా. కాబట్టి వాళ్ళ యొక్క పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి అన్ని స్టెప్స్ ని మనం ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయగలగడం, మనకు సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయడం, ప్లస్ అది న్యూక్లియర్ శక్తి ఉన్న దేశమైనా వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేయాలో అక్కడ పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాము. అంటే వాళ్ళకు కొల్లేటరల్ డ్యామేజ్ లేకుండా కొట్టాము. వాళ్ళు ఊరికే మన మీద బాంబులు వేశారు. అన్ఫార్చునేట్ గా మనం చాలా మంది మన సివిలియన్స్ చనిపోయారు. రజౌరీలో ఫర్ ఇన్స్టెన్స్ 17 మంది చనిపోయారు. నిన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక ఆయన చనిపోయారు. పూంచ్లో 16 మంది చనిపోయారు. సో ఇటువంటిది వాళ్ళు అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మన మీద బాంబులు వేశారు. కాల్పుల ఉల్లంఘనలో వాళ్ళు చేసినటువంటి దానివల్ల మనకు కొంత డ్యామేజ్ అయ్యింది. అంతేగాని మనకు ఓవర్ చేసే ప్రొజెక్టైల్స్ అన్నిటి మనం ఆపగలిగింది. ఈవెన్ బార్డర్ లో కూడాను మన మీద చేసినటువంటి హెవీ క్యాలిబర్ ఫైరింగ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా కొట్టాం. ATGS అంటారు మనకు యాంటీ ట్యాంక్ గైడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టి వాటి బంకర్స్ మనం పేల్చేసాం. కాబట్టి చాలా వాడికి ఎంత నొప్పి కలిగించాలో అంత నొప్పి కలిగించగలం. కాబట్టి అది ఒక సెక్యూరిటీ వలయం అనేది మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం డీప్ పాకిస్తాన్ లోకి వెళ్ళి మనం కొట్టగలిగాం. బహావల్పూర్ 120-130 కిలోమీటర్స్ దూరం వెళ్ళి కొట్టగలిగాము. మిగతావన్నీ కూడా 80-90 కిలోమీటర్స్ ఆ ప్రాంతాలన్నీ కూడా అంత లోపలికి వెళ్ళి కొట్టగలిగాం. ఎక్కడి నుంచి? మన సరిహద్దు దాటకుండా కొట్టాం మనం. అది కూడా ఏంటి, ఏదో మనం బాంబు వేసామంటే అది పడిందంటే అంత బిల్డింగ్ అంతా నాశనం అయిపోయి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు కూడా ధ్వంసమై అటువంటిది ఏం జరగలేదు. పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాం. ఇన్ఫాక్ట్ బహావల్పూర్ లో జరిగినటువంటి దాడి చూసామంటే నిజంగా మనం మన ఎయిర్ ఫోర్స్ ని ఎంత అప్రిషియేట్ చేయాలో మనకు అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి 5 గుంబట్లు ఉన్నాయి. 3 గుంబట్ల నుంచి ఆ బాంబు లోపలికి వెళ్ళి పేలాయి. అంటే ఎంత ప్రెసిషన్ తో కొట్టాం మనం. మిగతా కోర్ట్ యార్డ్ పైన ఉన్నటువంటి బయట ఉన్నటువంటి నమాజ్ చేసుకున్నటువంటి యార్డ్ డ్యామేజ్ అవ్వలేదు. ఎందుకంటే ఏమీ లేదు, అక్కడ ఉత్త మైదానమే, దాని మీద బాంబు పడలేదు. పడింది సరిగ్గా ఆ 3 గుంబట్ల నుంచి లోపలికి వెళ్ళి డెటోనేట్ అయ్యి 2 ఫ్లోర్లు మొత్తం ధ్వంసమైనాయి. దాంట్లోనే చనిపోయారు. మసూద్ అజర్ కుటుంబం 10 మంది చనిపోవడం ఇవన్నీ చేశారు. అంటే ఎంత ప్రొఫెషనలిజం, ఎంత పర్ఫెక్ట్ యాక్యురసీ లో కొట్టాం. ఇంతవరకు మన ఇజ్రాయెల్ గురించి మనం కాదని చెప్పుకునేవాడు, వాళ్ళు ఎంత అద్భుతంగా కొట్టారని. ఈ రోజు భారత ఎయిర్ ఫోర్స్ చేసినటువంటిది అద్భుతమైనటువంటి ప్రాసెస్ వాళ్ళు చేశారు. దీంట్లో ఇంకా కీలకమైనది ఏంటంటే మనం టర్కీని ఎక్స్పోజ్ చేశాం. టర్కీ మిసైల్స్ మా మీద షూట్ చేశారు అని చెప్పాం. అలాగే చైనా పేరు ఎత్తలేదు, కానీ చైనా యొక్క HQ-9 ఏదైతే వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి ఉన్నాయో వాటిని ధ్వంసం చేయగలిగాం. మనం ఇన్ని వాళ్ళ మీద కొడుతుంటే వాళ్ళు కొన్ని మన డ్రోన్స్ మీద వాళ్ళు ఆకుండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఎఫెక్టివ్ గా వాళ్ళ ఊర్లలో వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ మనం కొట్టగలిగాం. ఈరోజు పొద్దునైతే కనుక కనీసం అంటే 4-5 ఎయిర్పోర్ట్స్ ని వాళ్ళ ఫైటర్ జెట్స్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి రన్వేస్, వాళ్ళ బంకర్స్ ని, వాటి యొక్క కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని, వీటిని మనం టార్గెట్ చేసాం. అన్నిటికంటే అవమానకరమైంది ఏంటంటే మనకు రావల్పిండి, సర్గోదా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాళ్ళ F-16 టేక్ ఆఫ్ అవుతాయో దానిని ధ్వంసం చేసాం మనం. సో కాబట్టి మిలిటరీ పరంగా చూస్తే కనుక వాడి యొక్క డిఫెన్సెస్ ఏమీ లేవు అని స్పష్టంగా మనం ప్రూవ్ చేయగలిగాం. రేపు మన మీద ఈవెన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే కూడా దాన్ని కూడా మనం కౌంటర్ చేయగలం. మనం ఆఫ్టర్ ఆల్ ఢిల్లీ మీద ఒక పటాఫ్ అన్నటువంటి మిసైల్ ఫైర్ చేశాడు, దాన్ని మనం హర్యానాలో సిర్సాలోనే మనం ఆపేసాం దాన్ని. కాబట్టి ఈవెన్ వాడు న్యూక్లియర్ అటాక్ చేసినా కానీ కూడా దాన్ని మనం ఆపగలిగిన శక్తి మనకు ఉన్నది డెమాన్స్ట్రేట్ చేసాం. పైపెచ్చు వాడికి ఉన్నటువంటి సమర్థన ఇస్తున్నటువంటి టర్కీ, చైనాని ఇద్దరిని ఎక్స్పోజ్ చేసాం మనం. కాబట్టి ఎన్ని యాంగిల్స్ మనం చూడొచ్చు, మనం అచీవ్ చేసింది ఇంత అంతా కాదు. కాబట్టి ఇది చైనాకు, టర్కీ కూడా మెసేజ్ వెళ్తాం, మీరు వాడికి ఎంత సాయం చేసినా మనం దానికంటే ఒక మెట్టు పైన ఉన్నాము అని చెప్పేసి మనం వాళ్లకు ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం. సో ఎన్ని యాంగిల్స్ లో మనం అచీవ్ చేయగలిగాం. ఇంకా కీలకమైనది ఏంటంటే దీంట్లో మనం కొట్టిన ఊర్లు, ప్రాంతాలు అన్ని కూడాను పాకిస్తానీ పంజాబ్ లోనే ఉన్నాయి. సింధులో కొట్టలేదు మనం, హైదరాబాదు, ఇతరత్ర మనకు తర్బేలా, మనకు కరాచీలో కొట్టారని చెప్పేసి ఇది కొట్టారా కొట్టలేదా అని చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. బట్ అది కూడా మిలిటరీ టార్గెట్ ఏదో తగిలిందని అంటున్నారు, కానీ ఈ మీద ఏం మనం కొట్టలేదు. పెషావర్ లో కూడా ఓన్లీ వాళ్ళ రన్వేనో వాళ్ళ ఎయిర్పోర్ట్ సంబంధించి ఏదో కొట్టాం మనం. ఖైబర్ పఖ్తూన్ఖా కానీ, బలూచిస్తాన్ కానీ, ఎస్పెషల్లీ బలూచిస్తాన్ లో ఒక్క అటాక్ కూడా జరగదు. తర్వాత
మనకు సింధ్ లో కానీ ఇక్కడెక్కడ మనం వాళ్ళని అటాక్ చేయలేదు. కానీ ఒక పంజాబ్ లో మాత్రమే కొట్టాం. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఈ యొక్క ఘటన, పెహల్గాం ఘటనకు వెనకాల ఉన్నది పాకిస్తానీ పంజాబీ సున్నీ ముస్లిమ్స్ అని మనం నిర్ధారించి, అసీం మునీర్ అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి పాకిస్తానీ సున్నీ ముస్లిం పంజాబీలనే మనం శిక్షించాం. మనం ఏ ఊరు కూడా సురక్షితంగా లేకుండా కొట్టాం. మనం లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, బహావల్పూర్, సియాల్కోట్ మొత్తం వాళ్ళ పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా మనం కొట్టాం. మనం ఎవరు సురక్షితంగా లేదు. ఈవెన్ ఒక ఏమంటారంటే ఒక విధమైనటువంటి టాక్టికల్ గా ఊరికే వాడికి బెదిరించడానికి షాబాజ్ షరీఫ్ ఇంటి ముందర మనం బాంబు వేసాము. ఇంట్లో కొట్టలేదు, అతన్ని టార్గెట్ చేయలేదు, ఇంటి ముందర బాంబు వేసి చూపించాం, తరుచుకుంటే నిన్ను కూడా కొట్టచ్చు అని చెప్పి ఒక మెసేజ్ పంపించాం. మనం బంకర్లు తీసుకొని పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ అహంకారాన్ని, అంటే పాకిస్తానీ సున్నీ ముస్లిం పంజాబీ యొక్క అహంకారాన్ని దెబ్బకొట్టాం మనం. అది ఈ గతంలో ఏం చేసేవాడంటే వాడు ఫేక్ న్యూస్ నడిపించి వాడు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఈ రోజు వాడు చేసిన ప్రతి ఫేక్ న్యూస్ ని ఆధారాలతో సహా మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళి మొహం ఎక్కడ దాచిపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో వాడిని తీసుకొచ్చి వదిలిపెట్టాము. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్. ఇంత అంతా కాదు, సరే మనకు అన్ని కావాలి, మనకు ఏదొద్దు, ఆఫ్ఘనిస్తాన్ కూడా అఖండ భారతంలో చేరాలి. సో ఈ మన కోరికలు బాగానే ఉంటాయి, కానీ ప్రభుత్వం ఏ లక్ష్యం ముందర పెట్టుకొని వాళ్ళు వెళ్ళారో ఆ లక్ష్యం కంటే కూడా చాలా ఎక్కువ మనం అచీవ్ చేసాం. ఈ యొక్క ఆపరేషన్స్ లో కూడా ప్రతిరోజు మనం చెప్తోంది ఏంటంటే నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని చెప్తున్నాము. అంటే నెక్స్ట్ స్టెప్ మీరు చేయదలుచుకోలేదు, మీరు చేశారు కాబట్టి మేము రెస్పాన్స్ ఇచ్చి ఊరుకున్నాము, ప్రొఫెషనల్ గా ఓన్లీ టార్గెటెడ్ హిట్స్ చేసాము, ఇప్పుడు ఊరుకుంటున్నాము అంటున్నాం. వాడు ఎస్కలేట్ చేస్తే మళ్ళీ మనం ఎస్కలేట్ చేస్తున్నాం. అంటే మేము తగ్గేదే లేదు అనేటువంటి మెసేజ్ ఇచ్చాం మనం. లాస్ట్ వాడు కాల్పుల విరమణ ఒప్పందానికి ఎందుకు వచ్చాడు వాడు, ఎప్పుడు వచ్చాడు వాడు? మనము వాళ్ళ ఎయిర్ బేసెస్ ని, వాళ్ళ రన్వేస్ ని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ని ధ్వంసం చేసిన తర్వాత యాక్చువల్ గా అయితే వాడు మన మీద రిటాలియేట్ చేయాలి, మన ఎయిర్ ఫోర్స్ మీద దాని మీద ధ్వంసం చేయాలి. చేయలేదే, కాళ్ళబేరానికి వచ్చాడు. అంటే లాస్ట్ యాక్షన్ మనమే చేసాం, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వాడు కనుక కొట్టు మళ్ళీ కొట్టుండేవాళ్ళం ఇప్పుడు. కరెక్ట్. కాబట్టి ఎన్ని యాంగిల్స్ చూసినా కానీ కూడా ఇది ఒక ఘన విజయం కింద మనం పరిగణించాలి. మీరు చెప్తున్న ప్రకారం అయితే ఘన విజయం అని మీరు చెప్తున్నారు, చాలా విషయాలు మీరు చెప్పారు. కానీ నారేటివ్స్, ఈ రోజు నారేటివ్స్ కూడా లెక్కలోకి వస్తాయి. ఓవైపు కొంతమంది డిసప్పాయింట్ అయినని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ దీన్ని ఇంకో కోణంలోకి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో కరేజ్, కన్విక్షన్, స్ట్రెంగ్త్ అని ఇందిరాగాంధీ ఫోటోని పెట్టడము. అండ్ 71 వార్ టైంలో ఇందిరాగాంధీ ఇచ్చిన స్టేట్మెంట్, యుఎస్కి డైరెక్ట్గానే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా. సో ఎవరైతే కొన్ని మైళ్ళ దూరంలో, 3-4 వేల మైళ్ళ దూరంలో కూర్చొని భారతదేశాన్ని ఆపరేట్ చేయాలనుకుంటే కుదరదు అని ఆవిడిచ్చిన స్టేట్మెంట్ని కోట్ చేస్తూ 90,000 మంది సైనికులు, జనరల్ నియాజీ నేతృత్వంలోని సైనికులు వాళ్ళు సంతకం పెట్టి సరెండర్ అయిన విజువల్స్ని వాటిని ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో 1971 యాక్చువల్లీ దీనికి పవన్ ఖేరా ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా వి మిస్ ఇందిరాగాంధీ అనే మాటను తీసుకొస్తున్నారు. ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ ఒక్కసారి కంపేర్ చేస్తారా? కంపేర్ చేయడానికి అవకాశం ఉందా లేకపోతే లేదా? ఎందుకంటే అప్పటికి న్యూక్లియర్ కంట్రీస్ కూడా కాదు రెండు. సో ఈ రోజు ఆ రోజుకి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా మీరు? చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ లక్ష్యం ఏంటంటే కనుక ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కోట్లాది మంది జనాలకు తట్టుకోలేనట్టు, మన ఎకానమీ తట్టుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి దానిని అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసి మళ్ళీ వీళ్ళని అక్కడికి వెనక్కి పంపించాలి అనేది ఆవిడ టార్గెట్, ఆవిడ ఉద్దేశం, ఆవిడ లక్ష్యం అది. కానీ మోదీ గారు ఆ లక్ష్యం కాదు కదా. ఫస్ట్ ఏ లక్ష్యంతో ఆయన మొదలు పెట్టారో అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యానికి ఆవిడ ఎంత అచీవ్ చేసింది, ఈయన లక్ష్యానికి ఎంత అచీవ్ చేశారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆపర్చునిటీ ఇద్దరికి ఉండింది. ఆవిడకు ఉన్నప్పుడు ఆపర్చునిటీ, ఆవిడ సిల్లట్ లాంటివి, చిట్టగోంగ్ లాంటివి భారతదేశంలో విలీనం చేసుకోవాల్సింది. చికెన్ స్నాక్ ప్రాబ్లం ఉండేది కాదు అప్పట్లో, అని ఇప్పుడు ఉండేది కాదు ఆవిడ కనుక అప్పుడు చేస్తుంటే. కానీ ఆవిడ చేయలేదు. ఈవెన్ పిఓజేకి సంబంధించి కూడా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది అక్కడ. కాబట్టి మన సరిహద్దులు అక్కడేం మారలేదు. 93,000 మందిని రిటర్న్ చేశాము. 5,000 చదరపు కిలోమీటర్ల పంజాబీ ల్యాండ్స్ ని మనం రిటర్న్ చేశాము సిమ్లాలో. దానికి బదులుగా మనకు ఈవెన్ మన ప్రిజనర్స్ ఆఫర్ కూడా వెనక్కి రాలేదు. కాబట్టి ఈ సత్యాలు కూడా మనం చూడాలి. దానికి కంప్లీట్ గా ఇందిరాగాంధీ కూడా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఈస్ట్ పాకిస్తాన్ విడదీసి బంగ్లాదేశ్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఈవెన్ మనల్ని సమర్థిస్తున్నటువంటి సోవియట్ యూనియన్ కూడా ఇంకెక్కడ ఆపేయండి అని మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి మనం ఒక విధమైనటువంటి, మనకు అప్పుడు ఎకానమీ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉండింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆవిడ ఇంకా యుద్ధ విరమణ చేయాల్సి వచ్చింది. బహుశా కొన్ని అచీవ్ చేసి ఉండొచ్చు, ఆవిడ చేయలేదు. షిమ్లా అగ్రిమెంట్ లో కొంచెం ఇంకా టఫ్ స్టాండ్ తీసుకొని ఉండొచ్చు, ఆవిడ చేయలేదు. కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
ప్రతి ప్రధాని కూడా కొన్ని అచీవ్ చేస్తారు, కొన్ని చేయకపోవచ్చు. బంగ్లాదేశ్ ని క్రియేట్ చేయడం, పాకిస్తాన్ ని విడగొట్టడం అనేది ఒక మేజర్ అచీవ్మెంట్ ఆవిడ దీంట్లో. దాన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. మోదీ గారి లక్ష్యం అది కాదు, బలూచిస్తాన్ విడదీయడమో, పాకిస్తాన్ ధ్వంసం చేయడమో, లేదా గిల్గిట్ పాకిస్తాన్ పిఓజేకి వెనక్కి తీసుకోవడమో అదే లక్ష్యం కాదు. పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దోషులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించడం మాత్రమే దీంట్లో ఒక భాగంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేయలేదు. రెండవది ఇంకా చాలా కీలకమైనది, ఇందాక నువ్వు చెప్పినట్లు అప్పట్లో పాకిస్తాన్ న్యూక్లియర్ శక్తి కాదు. భారతదేశం అప్పటికే న్యూక్లియర్ టెస్ట్ చేసింది, కానీ పాకిస్తాన్ ఇంకా చేయలేదు అప్పట్లో. కానీ అఫ్ కోర్స్ మన దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేదు, బట్ టెస్ట్ చేసాం మనం, టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు రెండు దేశాలు న్యూక్లియర్ శక్తులు అయి ఉండి ఇద్దరికి రమారమి అదే నంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ కూడా రెండు న్యూక్లియర్ దేశాలు 1947 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు యుద్ధాలు చేసుకోలేదు. అటువంటిది ఈ రోజు వాళ్ళ న్యూక్లియర్ బెదిరింపులకు బెదరకుండా యాక్షన్ తీసుకోవడం అన్నది ఇందిరాగాంధీ గారు చేసిన దానికంటే కూడా చాలా పెద్ద సాహసం అని మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేయకూడదు. ఆ శకం వేరే, అప్పుడు ఉన్నటువంటి లక్ష్యాలు వేరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే. కాబట్టి ఇద్దరు వాళ్ళ అచీవ్మెంట్స్ మనం గౌరవించాలి, సమర్థించాలి. కానీ ఒకరు వర్సెస్ ఇంకొకరు అన్నటువంటి భావజాలం అన్నది చాలా దారుణమైంది. అది నీచ నికృష్టమైనటువంటి భావజాలం. అంతకంటే నేను ఇంకేం చెప్పాను. ఎవరి స్థాయిలో వాటిని మనం అభినందించాలి. రాజీవ్ గాంధీ గారు ఐపీకేఎఫ్ పంపించారు శ్రీలంకలో. ఐపీకేఎఫ్ పంపించినందుకు చాలా మంది ఆయన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఆయన చేసినటువంటి స్టెప్ కి సమర్థించిన వాళ్ళు అసలు లిటరల్ గా లేరని చెప్పాలి మనం. కానీ నేను ఆయన చేసింది సమర్థిస్తున్నాను. మన సైన్యం సరిహద్దుతో డైరెక్ట్ గా బార్డర్ క్రాస్ చేసి శత్రువుతో యుద్ధం చేయడం తప్ప వీళ్ళకి ట్రైనింగ్ ఉండేది కాదు. మొదటిసారి అర్బన్ కొరిల్లా వార్ఫేర్ అనేది నేర్చుకున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ అప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ చెప్పారు, ఐఎమ్ ఫైటింగ్ విత్ 1.5 హ్యాండ్స్ టైట్ బిహైండ్ అన్నాడు ఆయన. ఒక చేయి కాదు, ఇంకో చేయి కూడా సగం కట్టేసి యుద్ధం చేయమంటాను ఎలా చేయాలి అన్నాడు ఆయన. అది నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు కాశ్మీర్ కాపాడుకోగలిగాం. కాబట్టి ప్రతి ప్రధానమంత్రి కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడు చేస్తారు. మనం ప్రొఫెషనల్ గా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు దేశద్రోహులు మనం అనడానికి వీల్లేదు. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని చేయలేకపోవచ్చు. ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ వాజ్పేయి గారు చేశారు, యుద్ధం చేయలేదు. ఏం చేశారు? ఇంత ఖర్చు పెట్టారు, ఇంత కోట్లు ఖర్చు పెట్టారు, ఏమైంది? మీరు బార్డర్ క్రాస్ చేయలేదు కదా, ఆయన కూడా క్రిటిసైజ్ చేశారు చాలా మంది. కానీ మనకు అర్థమైంది, మనం ఇంత బార్డర్ మొహరింపు చేస్తే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి అసెట్స్ తీసుకొచ్చారు, అది మొత్తం స్టడీ చేశాం. అందుకనే ఆ అనుభవంతో మనం తర్వాత ఏం తీసుకొచ్చాడు, కోల్డ్ స్టార్ట్ పాలసీ తీసుకొచ్చాం. అంటే మన సైన్యం అప్పుడు ఎక్కడ ఉండదు, సడన్ గా మనం క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ప్రోటోకాల్స్ అని పెట్టుకున్నాం మనం. ఆ ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ తర్వాత మనం అన్ని చేసుకోగలిగాం. పైపెచ్చు ఈ రోజు కూడా మనం మన ఆర్మీని మొబిలైజ్ చేయలేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బార్డర్స్ బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది. బిఎస్ఎఫ్ కావచ్చు లేదా ఇతరత్ర బలగాలు ఏమున్నాయి అవే గార్డ్ చేస్తున్నాయి. మన సైన్యాన్ని మనం మొబిలైజ్ చేయలేదు. ఒక్క బహావల్పూర్ దగ్గర పాకిస్తాన్ మొబిలైజ్ చేసింది, కానీ మనం మన సైన్యాన్ని సరిహద్దులకి మొబిలైజ్ చేయలేదు. అంటే దీనికి ఎలా ఉంటుందంటే, మనకు వెనకాల ఉండే బ్యాకప్ భోపాల్, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరులో ఉన్నటువంటి మన కాంటింజెంట్స్ కదులుతాయి. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్ అక్కడ ఏమైందంటే ఇమ్మీడియట్ వీళ్ళు ఫీల్ చేయడానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆఫెన్సివ్ కోర్ ఉంటాయి అక్కడ ఉన్నవి డిఫెన్సివ్ కోర్ ఉంటుంది. ఆఫెన్సివ్ కోర్ ని మనకు కదలపలేదు. కోల్డ్ స్టార్ట్ పాలసీ అనేది వాజ్పేయి గారు చేసినటువంటి బ్రాస్ ట్రాక్స్ తర్వాత మనం నేర్చుకున్నాం అది. కాబట్టి ఏ ప్రధాని కూడా ఇంకో ప్రధానికి వర్సెస్ చూడడం అనేది చాలా తప్పది. ఆ ప్రధాని చేసిన దాంట్లో ప్రతి వాళ్ళు చేసిన దాంట్లో తప్పులు ఉండొచ్చు, దాన్ని మనం ప్రొఫెషనల్ దాన్ని మనం చూడాలి, కానీ అంతకుమించి ఏం చేయవు. ఫర్ ఇన్స్టెన్స్ వాజ్పేయి గారు బహుశా కాండహార్ లో వాళ్ళని వదిలేయకుండా ఉండవలసింది. అలాగే మనకు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లోని ఆ టైర్లను షూట్ చేసి ఉంటే కానీ గొడవే ఉండేది కాదు. ఇటువంటి విమర్శలు ఉన్నాయి. దాని తర్వాత లెసన్స్ నేర్చుకున్నాం మనం. ఈ రోజు మనకు హైజాక్ ప్రోటోకాల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ రోజు మనకు నేషనల్ గ్రిడ్, మన యాంటీ టెర్రరిజం సంబంధించి ఎన్ఐఏ లాంటివన్నీ పెట్టుకున్నాం మనం. అలాగే కసాబ్ వీళ్ళందరూ వచ్చి ముంబై దాడులు చేసిన తర్వాత మన సముద్రాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ చాలా పటిష్టం చేసుకున్నాము. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు బహుశా వాళ్ళు చేసి ఉండకపోయాడు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా నేను అంటాను, చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ ముంబై దాడుల తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆయనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి కొట్టుంటే కనుక అప్పటికి ఇంకా మనం న్యూక్లియర్ వాళ్ళ బెదిరింపులకు కొంచెం భయపడ్డాం. అప్పుడు ఇంకా మనం ఆ పరిస్థితిలో లేం. కాబట్టి ఆయన బహుశా రిస్క్ ఎందుకు అని చెప్పి ఆయన అటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఆయన. కాబట్టి ఫైన్, దట్స్ ఓకే. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి. కొన్ని తప్పిదాలు ఉండదు, సరే. ఇప్పుడు ప్రతి ప్రధాని చేస్తారు, దానిని మనం ఇంకొక ప్రధాని కంటే గొప్ప ఇటువంటి నెరేటివ్ తీసుకోవడం చాలా తప్పు. కాంగ్రెస్ చేస్తున్నది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఈ క్యాంపెయిన్ మనం ఖండించాలి. మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు సీజ్ ఫైర్ అయింది అనగానే వెంటనే ఇదంతా మాట్లాడుతున్నారు. నిజానికి సీజ్ ఫైర్ అనేది ఒప్పందం కూడా కాలేదు.
ఒకటి. సరే, మనం అయితే అనే విషయం మీద మన అనాలిసిస్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఒక రైట్ యాంగిల్ చేశాను, సో మీరు మాట్లాడుతూ ఉన్నారు, చాలా విషయాలు ఉన్నాయి. బట్ సీజ్ ఫైర్ విషయంలో కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైం సాటర్డే ఈవినింగ్ 9 o'clock అవుతుంది, 9 గంటల సమయంలో రాత్రి. సో ఈ టైంలో ఇప్పుడే మనకు కొన్ని బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ నిర్ధారించుకోవాల్సిన అంశం కూడా ఉంది. బ్రేకింగ్ న్యూస్లో ఏంటంటే సీజ్ ఫైర్ వయలేషన్స్ చేసింది పాకిస్తాన్ అని. సో ఉధంపూర్, అఖ్నూర్, నౌషేరా, పూంచ్, రాజౌరి, మెంధార్, జమ్మూ, సుందర్బని, ఆర్ఎస్పురా, అర్నియా, కఠువా ఇట్లాంటి ప్లేసెస్లో కాల్పులు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీజ్ ఫైర్ వైలేషన్స్ మొదలు పెట్టింది పాకిస్తాన్. నేను ఇందాక ఇంట్రొడక్షన్లో అన్నట్టుగానే పాకిస్తాన్ తోక వంకర అన్నట్టుగా కనిపిస్తోంది. సో వాళ్ళకి ఎప్పుడు కూడా కాల్పుల విరమణ అనగానే వాళ్ళ అవసరం కొద్దీ కాల్పుల విరమణ చేస్తారు. సో మళ్ళీ మన అవసరం కొద్దీ మళ్ళీ వాళ్ళు కాల్పులు చేస్తూ ఉంటారు. ఇదంతా నడిచేదే. సో ఇప్పుడు ఇమీడియట్గా ఒప్పందం ఏం కాలేదు, బట్ ఇట్లాంటి బ్రేకింగ్స్ కూడా వస్తున్నాయి సార్. సో ఇది నేను అడిగేది ఏంటంటే, సరే యుఎస్ ఏదో ఇంటర్వ్యూన్ అయింది, అడిగింది, డొనాల్డ్ ట్రంప్ మీడియేట్ చేశానని చెప్పి ఆయన అన్నారు. సో మొత్తానికి ఏదో సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు ఇద్దరు కూడా అని చెప్పారు. సో మనం కూడా ప్రకటన చేశాము, ఫైన్, అక్కడ వరకు ఓకే. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ ఏమైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే దానికి ఎటువంటి ప్రతిస్పందన ఉండవచ్చు? అండ్ కొంచెం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను విశ్లేషిస్తారా? రెండు విషయాలు. ఒకటి, కాల్పుల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది నిర్ధారించాలి. ఎందుకంటే ఫేక్ న్యూస్ చాలా నడుస్తుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా తప్పు చేశాను. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ JF-17 రెండు కూలిపోయాయని చెప్పేసి వాళ్ళ ISPR ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను అది కరెక్టే అనుకుని మనం నమ్మాం మనం అందరం. తర్వాత తెలియదు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ఫేక్ వాయిస్ పెట్టి అతన్ని క్లిప్ ని కట్ చేసి దాని మీద సూపర్ ఇంపోజ్ చేశారని తెలుస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడు చెప్పలేదు అది. భారతదేశం కూడా అఫీషియల్ గా JF-17 రెండు కూలిపోయినాయని ఎప్పుడు చెప్పలేదు మనం. అయినా కానీ కూడా అది అందరూ నమ్మారు. ఎందుకంటే ISPR మాట్లాడుతున్న వీడియోలు చాలా వైరల్ అయినాయి కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకేంటంటే ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే సత్యం అనేది క్యాజువాలిటీ. అందరూ ఫేక్ న్యూస్ నడిపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కూడా మనం నిర్ధారించుకోవాలి. కానీ దీంట్లో అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే మోదీ గారి స్టేట్మెంట్. మా దేశంలో ఎటువంటి ఘటన టెర్రరిజానికి సంబంధించి జరిగినా దీన్ని యుద్ధం ప్రకటించినట్లే భావిస్తాము అన్నది చాలా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్మెంట్స్ అని అనుకోవాలి. పాలసీ స్టేట్మెంట్స్. ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం విల్ బి కన్సిడర్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి రేపటి రోజు పహల్గామ్ లాంటిదో పుల్వామా లాంటిదో ఏదైనా చేస్తే గనక మొత్తం యుద్ధం అవుతుంది. ప్లస్ ఆల్రెడీ మనం ఒక రెడ్ లైన్ దాటిపోయాం. మనం పాకిస్తానీ పంజాబ్ లోనే వెళ్ళి అందరినీ కొట్టొచ్చాం మనం. కాబట్టి నెక్స్ట్ టైం జరిగితే కనుక ఈసారి భయపడాల్సింది లేదు. వాడి న్యూక్లియర్ థ్రెట్స్ కి భయపడము, వాడి పర్మిషన్ తీసుకోము, మొబిలైజ్ చేయము, ప్రపంచానికి దేశానికి చెప్పే పరిస్థితి లేదు, డైరెక్ట్ గా వెళ్ళి కొట్టొస్తాం మనం. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఏం చేసాము, మన ఆర్మీ సైలెంట్ గా వెళ్ళారు, ఊడి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చారు ఊడి ఘటన తర్వాత. రెండవది ఓన్లీ ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది బాలకోట్ లో, అది ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఉన్నటువంటి టార్గెట్స్ ని LOC దాటి ఓన్లీ POJK లో ఉంటూ ఇంటర్నేషనల్ బార్డర్ దాటుకొని కొట్టారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తానీ పంజాబీ హార్ట్ ల్యాండ్ వాళ్ళ యొక్క అహంకారం మీద డైరెక్ట్ గా వెళ్ళి దెబ్బ కొట్టొచ్చామా. అది త్రివిధ దళాలు దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి ఏ లెవెల్ తీసుకెళ్ళాం, ప్రతిసారి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి నెక్స్ట్ టైం వాడు ఇటువంటి దుశ్చర్య చేస్తే గనక ఈ చర్చలు ఉండవు, దానికి పెద్ద ప్రోటోకాల్స్ ఇవేమి ఉండవు. డైరెక్ట్ గా మేము యుద్ధం కిందే దాన్ని పరిగణించి మేము చేస్తామని చెప్పాం. అంటే ఇప్పుడున్న దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నాం. పైపెచ్చు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు దాకా పహల్గామ్ లో చేసినటువంటి ఘటన చేసినటువంటి టెర్రరిస్టులు ఈ రోజు దాకా దొరకలేదు, వాళ్ళని చంపలేదు మనం. గతంలో ఏమై ఉండేది, ఇటువంటి ఘటనలు జరిగితే కనుక వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఐడీలు, వాళ్ళ కనెక్షన్స్, వాళ్ళ ఫోన్ కాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఒక డాసియర్ తయారు చేసి పాకిస్తాన్కి ఇస్తే దిస్ ఇస్ నాట్ ఎవిడెన్స్ ఇనఫ్ అనో, దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఎవిడెన్స్ అనో పక్కన పడేసేవాళ్ళు. దీస్ ఆర్ పేపర్స్ అనేవాళ్ళు. ఇటువంటి చెత్త అంతా చేసి వాడు ఇచ్చేవాళ్ళు కాదు. వైట్ శాంపుల్స్ ఇవ్వరా అంటే కనుక ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా ఒక 10 ఏళ్ళు నడిచిన తర్వాత ఎవరు మర్చిపోయేవాడు, ఇలాగే ఉండేది. ఈసారి వాళ్ళు చావక ముందరే, వాళ్ళని అరెస్ట్ చేయక ముందరే మనం పాకిస్తాన్ శిక్షించాం. కాబట్టి నెక్స్ట్ టైం కనుక ఇటువంటి ఘటన అంటూ జరిగితే వాళ్ళు దొరికారా దొరకలేదా, వాడు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కాశ్మీర్ లోనే ఉన్నటువంటి కాశ్మీరీ పిల్లలే దీంతో చేశారా, దీన్ని కూడా చూడమని డైరెక్ట్ గా వెళ్ళి పాకిస్తాన్ కొడతాం, అంతే సింపుల్. ఆ ప్రోటోకాల్స్, ఆ స్టాండర్డ్స్ మోదీ గారి స్టేట్మెంట్ ద్వారా ఫిక్స్ అయింది, రైట్. కాబట్టి ఇది మనం జరగబోతుంది. రెండవది, వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ ని కంప్లీట్ గా మనం తిరస్కరించాం. కాబట్టి నా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఇంకోటి బెదిరించే పరిస్థితిలో లేడు వాడు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు పెట్టుకుని నువ్వు ఏం పీకావు, నువ్వు ఏం చేయలేకపోయావు కదా.
కాబట్టి నేను మీ ఊర్లోనే వచ్చి మనకు బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ వీధికి వచ్చా అన్న టైప్ లో మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టొచ్చాం. లాహోర్ లో కొట్టాం. అంతకంటే అవమానం ఏమైనా ఉందా వాళ్ళకి? మొత్తం పాకిస్తాన్ ఒక ఎత్తు, లాహోర్ ఒక ఎత్తు. లాహోర్ లో మీరు దాడి చేస్తే కనుక అంతకంటే వాళ్ళకి ఇన్సల్టింగ్ కొట్టలేదు, అక్కడ వెళ్ళి కొట్టొచ్చాం. కాబట్టి ఎన్నో అంశాల్లో మనకు రాబోయే రోజుల్లో మన అప్రోచ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది. అందుకనే గతంలో మనం చర్చించినట్లు పెహల్గాం ముందర, పెహల్గాం తర్వాత అన్నటువంటి ఒక పారాడైమ్ మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేశాం. పైపెచ్చు DCMOల చర్చలు ఓన్లీ కాల్పుల విరమణ గురించే ఉంటుంది, మిగతావన్నీ మనం తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఇండస్ వాటర్ ట్రీటీ కావచ్చు, లేదా మనకు ఓవర్ ఫ్లైట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర దౌత్యపరమైన ఇష్యూస్ కావచ్చు, ఎకనామిక్ ఇష్యూస్ కావచ్చు, ఇవేమి మారవు. దానికి సంబంధించినవన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళతోటి నార్మల్ చర్చల గురించి మనం మాట్లాడట్లేదు. కాశ్మీర్ విషయం చాలా దూరం పెడదాం. రేపటి రోజు కాశ్మీర్ గురించి మాట్లాడడానికి రా అంటే కూడా వాడు రాడు. వాడికి కావాల్సిన ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చర్చ ఉంటుంది. కాశ్మీర్ పోయా భాడమే జాయ్ అంటాడు వాడు. వాడికి కావాల్సిన ఇండస్ వాటర్ ట్రీటీ. కాబట్టి మన పారాడైమ్ షిఫ్ట్ చేసాం. దీని జగ్యులర్ వెయిన్ అన్నాడు వాడు, దాని గురించి వాడు మాట్లాడాడు. రేపు మనతో మాట్లాడితే కనుక ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడడానికి వస్తాడు వాడు. కాశ్మీర్ గురించి 370 గురించి మాట్లాడదాం, అప్పో దాని గురించి నాకు లేదు, ముందు నా నీళ్లు అంటాడు. మొత్తం షిఫ్ట్ చేశాం. నేరేటివ్ అంతా మనమే నిర్ణయించాము, ఆ లెవెల్ తీసుకెళ్ళాం. కాల్పుల ఉల్లంఘన చేసేదానికి వాడికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు అసీం మునీర్ చాలా వీక్ అయిపోయాడు. కాబట్టి లోకల్ కమాండర్స్ కానీ అతను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు పాటిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని ఆయన ట్వీట్ చేశారు. అండ్ డ్రోన్ అటాక్స్ జరుగుతున్నట్టుగా కూడా జాతీయ ఛానళ్లలో వస్తోంది, మన వాళ్ళు దాన్ని కౌంటర్ చేశారని కూడా వస్తోంది. సో అఫ్ కోర్స్ మన సీజ్ ఫైర్ ఏం జరుగుతున్నట్టుగా లేదు. అంటే ఇది మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు నిజానికి మాట్లాడితే టెలికాస్ట్ అయ్యేది 2 గంటలకు ఆదివారం కావచ్చు, బట్ ఈ రోజు రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న పరిస్థితి ఇది. తప్పకుండా రెస్పాన్సిబిలిటీ భారతదేశం దగ్గర ఇచ్చి వాడు మన మీద కొడితే కనుక మనం ఊరుకో ఉంటాం. వాడేం చెప్తున్నాడు, సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినా చూడు నేను వెళ్ళి కొట్టానని చెప్పేటువంటి ఛాన్స్ వాడికి ఇవ్వం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత జరిగిందంటే దానికి ప్రతీకారం ఉండి తీరుతుంది, మన దగ్గర నుంచి కౌంటర్ అటాక్ ఉండి తీరుతుంది. కాబట్టి దానిలో ఎటువంటి సమస్య, ఎటువంటి డౌట్ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ భారతదేశం నుంచి వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు. లాస్ట్ బ్రీఫింగ్ లో వాళ్ళు మనకు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, తర్వాత మనకు కొల్నల్ ఖురేషి, తర్వాత ఇంకొక సైనికాధికారి, వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వీఆర్ ఆన్ హై అలర్ట్, వీ విల్ రెస్పాండ్ ఫర్ ఎనీ సిచ్యుయేషన్ దట్ మే ఎమర్జ్ అని చాలా క్లియర్ గా చెప్పారు వాళ్ళు. కాబట్టి వీ విల్ రెస్పాండ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, వీ విల్ రెస్పాండ్. కాబట్టి పాకిస్తాన్ కి ఈ రోజు ఎక్కడ దాచిపెట్టుకొని ఏదో ఎస్కేప్ రూట్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా కానీ దానికి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మనం. కాబట్టి డోంట్ లెట్ us not worry about it, we will respond. ఓకే, సో ఇంటర్నేషనల్ రిపర్కేషన్స్ ఒకసారి చెప్తారా? ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా ఒక సీజ్ ఫైర్ అన్న వాతావరణం వచ్చింది. నిజానికి ఇది హిపోక్రసీలో కూడా మనం మాట్లాడాలనుకున్నాము. ఈ వారం మనం మాట్లాడాలనుకుంటే నిజంగా వెస్టర్న్ హిపోక్రసీలో ఇది తీసుకోవచ్చు కూడా. ఏంటంటే వీళ్ళు ఉక్రెయిన్ విషయంలో వాళ్ళకు సపోర్ట్ చేసి మరీ నిలబడ్డారు రష్యాకి అగేన్స్ట్గా. చాలా బలహీనమైనటువంటి దేశం అయినప్పటికీ కూడా రష్యాతో పోల్చుకుంటే, బట్ దానికి ఫండ్ చేసి మిజైల్స్ ఇచ్చి అవి వేసి నిలబడ్డారు. బట్ పాకిస్తాన్ ఇండియా విషయంలోకి రాగానే 3 రోజులు తిరగకుండానే ఒకటేసారి సీజ్ ఫైర్ అని అంటున్నారు. ఏంటిది? దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే అమెరికా మన పక్షాన్ని నిలబడింది. డొనాల్డ్ ట్రంప్ ని ప్రశ్నించిన లేదా మనకు జేడీ వాన్స్ స్టేట్మెంట్ చూసినా వాళ్ళిద్దరు కొట్టుకుంటే మాకు దాంతో సంబంధం లేదు, వాళ్ళ యుద్ధాన్ని ఆపాల్సినటువంటి టీకా మేము తీసుకోలేదు, వాళ్ళని గన్లు మీరు వెనక పెట్టుకోండి అని మేము చెప్పము అని చాలా క్లియర్ గా ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ కి మెసేజ్ ఏం వెళ్ళింది, మేము మీ రక్షణకు రాము అని చెప్పేసాను క్లియర్ గా. భారతదేశం ఏం చేస్తుందో మీరు కొట్టుకోండి, మాకు అనవసరం అన్నారు. సో అది పెద్ద పారాడైమ్ షిఫ్ట్. గతంలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న ఇందిరాగాంధీ సమయంలో రిచర్డ్ నిక్సన్ వెళ్ళి చైనాని కోరాడు, మీరు ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేయండి, నార్త్ నుంచి మీరు కనుక ఫ్రంట్ ఓపెన్ చేస్తే కనీసం ఈస్ట్ పాకిస్తాన్ లో వీళ్ళ సైన్యం అంతా కూడా మీ సైడ్ వాళ్ళు డైవర్ట్ చేస్తారు కాబట్టి ఈస్ట్ పాకిస్తాన్ బతికిపోతుంది అని. అమెరికా మనకు అంత వ్యతిరేకంగా ఉన్నటువంటి అమెరికా ఈరోజు 100% మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ ఇది మనం చేసిన మేజర్ అచీవ్మెంట్. రెండవది, ఈవెన్ వెస్టర్న్ దేశాలు కూడా ఇద్దరు చర్చల ద్వారా మీరు సమస్యకు పరిష్కరించండి అని ఇటువంటి నార్మల్ శాంతి వాక్యాలు పలికారు. కానీ ఎవరు కూడా
భారతదేశం తప్పు చేసింది అని అనలేదు. పైపెచ్చు చాలా మంది భారతదేశం కరెక్టే అంటే కరెక్ట్ అనకుండా వాళ్ళు ఏం చెప్పారంటే భారత్ హ్యాస్ అ రైట్ టు ప్రొటెక్ట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగేన్స్ట్ టెర్రరిజం. ఇటువంటి పదాలు వాడు పాకిస్తాన్ పేరు ఎత్తకుండా. కాబట్టి ఎవ్వరు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ చైనా. చైనా కూడా ఏమనింది, ఇట్ ఈస్ రిగ్రెటబుల్ అని, అంటే ఇది జరగకుండా ఉంటే బాగుండేది. లేకపోతే ఏమని ఉండేవాళ్ళు, ఇండియా షుడ్ రెసిస్ట్ ఫ్రమ్ బ్రేకింగ్ ఇంటర్నేషనల్ లా అండ్ క్రాసింగ్ ది ఇంటర్నేషనల్ బార్డర్స్, దే షుడ్ రెస్పెక్ట్ ది ఇంటర్నేషనల్ లా, ఇటువంటి పదాలు ఏదో వాడు ఉండేవాడు. అండ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ అటాకింగ్ అనదర్ న్యూక్లియర్ కంట్రీ, ఇటువంటి పదాలు వాళ్ళు నార్మల్ గా వాడతారు, అందరికీ లెక్చర్లు ఇస్తుంటారు చైనా. అటువంటిది ఈ విషయంలో ఓన్లీ రిగ్రెటబుల్ అన్న పదం వాడి వదిలేశారు కంప్లీట్ గా. సరే మేము ఇద్దరికి చర్చించుకోవడానికి మేము కావాలంటే మధ్యవర్తిత్వం ఇస్తాం చేస్తాం, ఇటువంటి పనికి మన డైలాగ్ కొట్టారు. మీరు కంప్లీట్ గా పాకిస్తాన్కి 80% మిలిటరీ సప్లైస్ మీరు ఇస్తూ మీరు దానికి చర్చలో మీరు ఎలా చేయగలరు? హిపోక్రసీ తీసేస్తే వాళ్ళు కూడా మనం తప్పు చేస్తున్నామని మనల్ని డైరెక్ట్ గా వాళ్ళు అనలేదు. ఒక టర్కీ తప్ప ఇంకెవ్వరు కూడా పాకిస్తాన్ పక్షాన్ని నిలబడలేదు. అందరూ కూడా పాకిస్తాన్ కండెమ్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకు సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఈరోజు పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్ ఒక నోట్ మూవ్ చేసి ఏదో విధంగా దాన్ని ఒప్పించి భారతదేశాన్ని వ్యతిరేకంగా వీళ్ళు యాక్షన్ తీసుకోకూడదు, దీన్ని మేము ఖండిస్తున్నామనో దీన్ని చేయకూడదనే రెజల్యూషన్ పాస్ చేసే ప్రయత్నం చేశారు. ఉల్టా అందరూ ఏం అడిగారంటే దీని వెనకాల ఎల్ఈటి లష్కరే తోయిబా హస్తం ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు, దాని గురించి మీరు మాట్లాడండి ఏమో ప్రశ్నించారు వాళ్ళని. పాకిస్తాన్ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయింది. అందుకని బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు లెక్చర్ కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ రాలేదు. ఇక్కడ ఒక చైనా ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి చైనా వాళ్ళకి ఎలా సమర్థిస్తుంది, అది మినహాయిస్తే మిగతా దేశాలన్నీ కూడా వీళ్ళని కంప్లీట్ గా పాకిస్తాన్ ఐసోలేట్ చేశారు. ఇంటర్నేషనల్ గా మనం అచీవ్ చేసింది ఇది. ఇంకా క్రూషియల్ ఏంటంటే ఖతార్ లాంటి ఒక మతమౌఢ్యం ఉన్నటువంటి దేశము, ఇటువంటి టెర్రరిస్టులకు ఫండింగ్ ఇస్తున్నటువంటి దేశం కూడా ఈ రోజు భారత పక్షాన మాట్లాడే, పాకిస్తాన్ పక్షాన మాట్లాడలేదు. వాళ్ళ న్యూస్ పేపర్ అల్ జజీరా ఆఫ్ కోర్స్ అది పాకిస్తాన్ సమర్థిస్తూ మాట్లాడింది, పాకిస్తాన్ ఫేక్ నారేటివ్ వాళ్ళు నడిపించారు. కానీ ఖతార్ ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి అందరినీ న్యూట్రలైజ్ చేశాం. ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. ప్రపంచంలో నిజంగా భారతదేశం తప్పు చేసింది అన్న దేశం ఎవరు లేరు ఎక్సెప్ట్ టర్కీ. కాబట్టి టర్కీకి ఏం బుద్ధి చెప్పాలో మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్రీస్ కి మనం ఆకాశ్, పినాక, మల్టీబ్యాలర్ రాకెట్స్ ఇవన్నీ ఇవ్వబోతున్నాం వాడికి. గ్రీస్ లో మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే రాబోతుందో అది గ్రీస్ లో ఎండ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ మనం చాలా వాళ్ళు సమర్థించబోతున్నాము. కాబట్టి గ్రీస్ నుంచి మనం టర్కీ మీద ప్రెషర్ తీసుకొస్తాము. అలాగే సైప్రస్, సగం సైప్రస్ ని టర్కీ ఆక్యుపై చేసుకుంది. మన జయశంకర్ గారు కానీ మనం అందరం కూడా కింద ఉన్నట్టు సౌత్ సైప్రస్ మనం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని కూడా ఏం చేయాలో వాళ్ళని ఏం చేయాలో మనం చేస్తాం. పాకిస్తాన్నే వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ స్థితి ఏంటో మనం చూపించినాం. మనం టర్కీని కూడా మనం అదే చేస్తాం. టర్కీ వార్షిప్ వచ్చింది మనకు కరాచీ పోర్ట్, పాకిస్తాన్ వాళ్ళని పిలిపించారు. ఎందుకు? ఇక్కడ ఒక ఫారెన్ షిప్ ఉంది అంటే కనుక కరాచీ పోర్ట్ ని అటాక్ చేయదు భారతదేశం అని చెప్పేసి ఒక ఆలోచనతోటి వాళ్ళని పిలిపించారు. మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఏ షిప్ ఉన్నా అక్కడ మేము కేర్ చేయము, మేము అటాక్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అది నేటో మెంబర్ టర్కీ నేటో మెంబర్ అయినసరికి టర్కీ మీద ఏ దాడి జరిగినా వాళ్ళ ఆర్టికల్ 5 కి కిన్ అవుతుంది. మిగతా నేటో మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సమర్థనంగా నిలబడాలి. కాబట్టి అమెరికా మిగతా నేటో మెంబర్స్ అందరూ వాడిని తిట్టారు పట్టుకొని టర్కీని. నువ్వు వెళ్ళి ఏదో పనికిమాలిన యుద్ధం, ఎవరికి వద్దు అనుకుంటున్న యుద్ధంలో నువ్వు తలదూరిస్తే నీ మీద దాడి జరిగితే మేమెందుకు చిన్న సపోర్ట్ చేయాలి, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్ అని చెప్పారు వాళ్ళు. సో టర్కీ షిప్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇన్ని ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం హ్యాండిల్ చేయగలిగాం. బ్యాక్ ఎండ్ లో ఇన్ని చేశాం. జయశంకర్ గారు లిటరల్ గా అందరితో ఎవరితో మాట్లాడినా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అంతా కూడా పలానా వాళ్ళతో మాట్లాడాను, వి హాడ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. నెక్స్ట్ స్టెప్, భారత్ విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ పనిష్ హూఎవర్ హస్ డన్. సో మేము మా సార్వభౌమత్వాన్ని టెర్రరిజం వ్యతిరేకంగా మేమేం చేయదలుచుకున్నామో అది చేస్తాము అని అన్ని ట్వీట్స్ లో కామన్ గా పెట్టారు. ప్లస్ ఓపెన్ గా ఆయన ఒక మీటింగ్ లో చెప్పారు, మాకు లెక్చర్లు ఇవ్వకండి ఎవరు, మాకు పార్ట్నర్స్ కావాలి, మాకు నైతిక మారల్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు మాకు అక్కర్లేదు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, మీ దేశంలో ఇవేం వర్తించవు కానీ మాకు మీరు లెక్చర్ ఇస్తారు, కొంత మారుతున్నాయి యూరోప్ లో కానీ ఇప్పుడు కూడా దాని పాత సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఓపెన్ గా చెప్పారు. అదే హిపోక్రసీ మనం చూస్తున్నాం. యుక్రెయిన్ లో వీళ్ళు ఎటువంటి పరిస్థితి ఉందో, భారతదేశం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ప్యారిస్ లోనో, మనకు బార్సిలోనాలోనో, లేకపోతే మనకు మెడ్రిడ్ లోనో, లేకపోతే లండన్ లోనో, బ్రసెల్స్ లోనో, మనకు జర్మనీలోనో, ఇతరత్ర వాళ్ళ పట్టణాల్లో ఏమైనా దాడులు జరిగితే ఈవెన్ కార్
వాడు తీసుకెళ్లి స్ట్రీట్ లో వాళ్ళు డ్రైవింగ్ చేసి వాళ్ళని చంపుతుంటే దాన్ని యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అంటున్నారు. కానీ పహల్గాం వచ్చేసరికి ఓన్లీ ఏదో మిలిటెంట్ అటాక్ అని, ఏదో ఒక ఇన్సిడెంట్ అని, ఫైరింగ్ ఇన్సిడెంట్, ఇటువంటి పనికిమాలిన లెక్చర్ వాళ్ళు ఇవ్వడం అంతా భారతదేశం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. మాకు ఎవరు లెక్చర్ ఇచ్చినా వీ డోంట్ కేర్ అని చెప్పి చాలా క్లియర్ గా అందరికి మెసేజ్ ఇచ్చాం మనం. కాబట్టి ఈ రోజు ఒక వెరీ కాన్ఫిడెంట్ భారతదేశం ఈ రోజు ప్రపంచ పటంలో చూసాం మనం. ఎవరు కూడా మనల్ని వ్యతిరేకించి మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళని తీసుకొచ్చాం. దౌత్యపరంగా నయానో భయానో ఏదో కావచ్చు, అన్ని విధాల ప్రపంచం అంతా మన పక్షాన్ని నిలబడేటట్లు చేశాం మనం. కాబట్టి ఇంటర్నేషనల్ గా జరిగినవన్నీ ఈ అంశాలు ఇవి. అమెరికా కూడా ఏంటంటే లాస్ట్ మినిట్ లో వాళ్లే వెళ్ళారు, పాకిస్తానీసే వెళ్ళి అమెరికాని ఏదో విధంగా దీనికి మాకు ఆప్షన్ ఇవ్వండి అంటే కనుక అప్పుడు మార్కో రూబియో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. లేకపోతే 24 గంటల జేడీ వ్యాన్స్ ఏం చెప్పారు, ఆయన మాకు సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ యుద్ధానికి మాకేం సంబంధం, వీళ్ళని వాళ్ళని యుద్ధ విరామం చేయమని చెప్పేంతటి మా పరిస్థితి లేదు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి చేతులు దులిపేసుకున్నటువంటి అమెరికా సడన్ గా డొనాల్డ్ ట్రంప్ దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడంటే పాకిస్తాన్ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. మనకు 99 లో కూడా అదే అయింది కదా, మనకు నవాజ్ షరీఫ్ వెళ్ళి బిల్ క్లింటన్ కలిసి వచ్చి ఏదో విధంగా ఆపు అంటే కనుక ముందు నీ సైన్యాన్ని వెనక్కుది, తర్వాత దానికి ఏం చేయాలో చేద్దామని చెప్తే అప్పుడు వెళ్ళి ముషరఫ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాతే వాళ్ళు ఫైనల్ గా మనం సీజ్ ఫైర్ చేసాం కార్గిల్ లో కూడా. కాబట్టి అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరుతుంది. మనం అఫీషియల్ గా అమెరికా ఇన్వాల్వ్మెంట్ చేయము, దాన్ని అఫీషియల్ గా మనం అక్నాలెడ్జ్ చేయం, దాన్ని చెప్పం బయట. కాబట్టి ఇంటర్నేషనల్ చేసినవన్నీ కూడా ఇది కూడా ఒక లాస్ట్ జనరేషన్ మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు అప్పుడు ఉన్నటువంటి దౌత్యానికి ఇప్పుడున్నటువంటి డిప్లొమసీకి జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటాం కదా, లిటరల్ గా అది మన ఈరోజు పరిస్థితి. చాలా అద్భుతమైనటువంటి హుందాగా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ వే మనం ప్రపంచాన్ని అంతా కూడా హ్యాండిల్ చేసాం మనం. సార్, అయితే నాకు ఇంకొకటి అనిపిస్తోంది, ఇప్పుడు యాక్చువల్లీ నిజంగా సీజ్ ఫైర్ వైలేషన్స్ గురించి వార్తలు వస్తున్నాయి కాబట్టి, బ్రేకింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి, సో సీజ్ ఫైర్ వైలేషన్ ఇంకా జరిగితే ఓకే, బట్ మీరు అన్నది అంతా పర్ఫెక్టే, బట్ సీజ్ ఫైర్ జరిగితే ఓకే, బట్ సీజ్ ఫైర్ వయలేషన్స్ జరుగుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి, నిజానికి మళ్ళీ కాల్పులకు పాకిస్తాన్ తెగబడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి, డొనాల్డ్ ట్రంప్ని ఆయన ఈగో ఉన్న వ్యక్తే, నిజంగా ఈగో సెంట్రికే ఒక రకంగా చెప్పాలంటే. ఈ సీజ్ ఫైర్ అన్నప్పుడు ఆయన ఏదో ఆయన చెప్పిన మాటని ఒప్పుకోవడమో ఇంకోటో చేశాం కానీ, బట్ పాకిస్తాన్ హిపోక్రసీని, పాకిస్తాన్ దుందుడుకు చర్యల్ని, లేదా పాకిస్తాన్ చేసే ఏంటి రకరకాల చెప్పాలంటే వాళ్ళు ఓవైపు ఒక మాట మాట్లాడతారు, ఇంకోవైపు నుంచి ఇంకో పని చేస్తూ ఉంటారు. సో వాటిని ఎక్స్పోజ్ చేసే పని కూడా ఏమైనా చేశామా అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తే మనం ఊరుకోము, మనం తిరిగి చప్పదెబ్బ కొట్టి తీరుతాం మనం, నో డౌట్ అబౌట్ ఇట్. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటాడు దాంతో మనకు సంబంధం లేదు. నువ్వు అష్యూరెన్స్ ఇస్తేనే కదా మేము ఈ ఒప్పందం చేసాం, కాబట్టి ఇప్పుడు నువ్వే వాళ్ళని డీల్ చేయి, మేము కొట్టేది కొడతాం, కాబట్టి మనం కొట్టి తీరుతాం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, డొనాల్డ్ ట్రంప్ కి ఈరోజు ఏదో అవమానము ప్రెస్టీజు అన్నది ఈ రోజు కాదు. ప్రమాణ స్వీకారం చేయగానే 24 గంటల్లో నేను యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నేను ఆపేస్తాను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఆయన ఏమైనా ఆగింది? రష్యా ఆగలేదు కదా. అలాగే హమాస్ ని కూడా నేను ఇమ్మీడియట్ గా ఆపేస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందరే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇజ్రాయెల్ తోటి ఆయన చేయించాడు. ఆయన స్పెషల్ ఎన్వాయ్ వెళ్ళి అక్కడ ఫోర్స్ఫుల్ గా బెంజమిన్ అయితే సంతకం పెట్టి సీజ్ ఫైర్ చేయించాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి? మన ఇజ్రాయెల్ క్యాబినెట్ ఏం నిర్ణయించింది? గాజాలో 2-3 ముక్కలు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసుకోవాలి, దాన్ని 3 ముక్కలు చేయాలి అని వాళ్ళు నిర్ణయించారు. యుద్ధం జరుగుతూనే ఉంది కదా అక్కడ. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏమైనాయి? ఎవరు పట్టించుకున్నారు? దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కదా. ఇజ్రాయెల్ పట్టించుకోలేదు, ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక్కడ యుక్రెయిన్ రష్యా యుద్ధం అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఆయన చెప్పినంత మాత్రం అయిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఆ నిర్ణయం అనేది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నప్పుడు మరి పాకిస్తాన్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఆయనకు ఉండాలి. ఈ రోజు పాకిస్తాన్ ఏమనుకుంటోందంటే డబుల్ గేమ్ ఆడదాం, చైనా తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ ఆడదాం అని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చైనాకు అమెరికా ఇన్వాల్వ్మెంట్ వల్ల, డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసినందువల్ల ఈ సీజ్ ఫైర్ వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చైనా అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ కదా. కాబట్టి వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ ఏదో చెప్పి ఈ సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తున్నారు వాళ్ళతోటి. దాంతో ఏమైంది? డొనాల్డ్ ట్రంప్ ని అవమానం చేసినట్టు అవుతుంది కదా. అది చైనాకు కావాలి. దానివల్ల వీళ్ళకి కొంత ఏదో అసీం మునీర్కి వీళ్ళ సైన్యానికి కొంత మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చినా దానివల్ల చైనా అమెరికాని ఎంబరాస్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి దొరికింది. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి టర్ఫ్ వార్ లో కాశ్మీర్ ని, భారతదేశాన్ని వాళ్ళు పావుగా వాడుకుంటున్నారు. కానీ మనకు దాంతో సంబంధం లేదు. మీరు కొట్టుకు చావండి, నాకు అనవసరం. నా మీద దాడి చేశా కాబట్టి నేను ప్రతీకారం తీరుతాను, ఐ విల్ హిట్ బ్యాక్ అన్నటువంటి ప్రిన్సిపల్ ఉండబోతోంది. మన నుంచి కూడా రెస్పాన్స్ వచ్చి తీరుతుంది. అది లాస్ట్ హిట్ మనదే ఉంటుంది, పాకిస్తాన్ ఉండదు. ఆ నిర్ణయం మాత్రం గ్యారంటీ. అంటే ఈ సీజ్ ఫైర్ వయలేషన్ వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా దానికి రెస్పాన్స్ ఇచ్చి తీరుతాము. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటారో దానికి మనకు సంబంధం లేదు.
ఓకే. సో లాస్ట్ చివరిగా ఆపరేషన్ సింధూర్ నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది ఒకటేసారి అయిపోయే విషయం ఏం కాదు. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా పాకిస్తాన్ ఏం చేస్తుందనే అంశం గురించి కావచ్చు, ఓవరాల్గా భారత్ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి, దాంతోనే మనం క్లోజ్ చేద్దాం. ఈవెన్ భారత్ నుంచి మనం ఏది ఇందాక ఫస్ట్ అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఫైనల్గా కంక్లూజన్లోకి వస్తే కొన్ని మాటల్లో బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటి కంక్లూడింగ్ మెసేజ్? అంటే మనకు విఆర్ ఇంగ్లీష్లో చెప్తారు కదా, విఆర్ నో పుష్ ఓవర్. ఏదో చాలా మన మన ఏది బెదిరిస్తే అది వినేటువంటి దేశము, వీక్ దేశము, వీళ్ళకి శక్తి లేదు, దౌత్యపరంగా వీళ్ళకి అంత కెపాసిటీ లేదు, మేము పెద్ద వెస్ట్ నుంచి మేము ఏం చెప్తే అది వీళ్ళు వినాలి, థర్డ్ వరల్డ్ కంట్రీ అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాం. మేము ఒక న్యూక్లియర్ పవర్ దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఒకటి కాదు, రెండు. మా చుట్టుపక్కల ఉన్న 2 న్యూక్లియర్ పవర్ దేశాలతోటి మేము యుద్ధాలు చేశాము. మేము వాళ్ళని చంపాము, వీళ్ళని చంపాము. కాబట్టి మేము ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి, మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మాకు ఎవరు లెక్చర్ ఇచ్చినా దాని గురించి బేఖాతరు చేసి మేమేం చేయాలో చేస్తాము అన్నటువంటి స్ట్రిక్ట్ మెసేజ్ ప్రపంచానికి పంపించాం మనం. ఇది ఫస్ట్ మేజర్ షిఫ్ట్. దీనిని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు వెస్ట్ లో చాలా మంది. ఇంతవరకు మనకు లెక్చర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ లెక్చర్లు వినకుండా మనం చేసేది మనం చేస్తున్నది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మేజర్ పారాడైమ్ షిఫ్ట్ అనేది ఈరోజు జరిగింది భారతదేశంలో. రెండవది నేను ఇందాక చెప్పినట్టు న్యూక్లియర్ బ్లఫ్. ఏ దేశం కూడా న్యూక్లియర్ అటాక్ చేసేంత పరిస్థితి వాడికి శక్తి ఉన్నా వాడి యొక్క న్యూక్లియర్ బెదిరింపులకు బెదరకుండా మనం ఏం చేయాలో చేశాం. కాబట్టి ఇది ఒక మేజర్ షిఫ్ట్ ప్రపంచంలో. రేపటి రోజు చైనా అమెరికా మధ్యలో గొడవలు వచ్చినా కానీ కూడా అమెరికా కూడా ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ ఉంది. చైనా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నా యుద్ధం అంటూ జరిగితే లిమిటెడ్ వార్, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోనే దాన్ని ఆపేయచ్చు, న్యూక్లియర్ యుద్ధంగా కన్వర్ట్ చేయకుండా ఆపొచ్చు అన్నటువంటి ఒక ఆశ వాళ్ళలో కూడా పుట్టింది. కాబట్టి రేపటి రోజు 2 న్యూక్లియర్ దేశాలు యుద్ధం చేసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి, ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం దీనిలో బయటకు వస్తాయి. రాబోయే రోజుల్లో అది కూడా చూడబోతున్నాం మనం. కాబట్టి ఓవరాల్ ప్రపంచంలో ఈ యొక్క ఇంతవరకు ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా మనం ఒక విధంగా షేక్ చేసి పట్టాం మనం. యాక్చువల్గా మనకంటే ముందర ఉన్నటువంటి జర్మనీ, తర్వాత జపాన్, వాళ్ళు ఆర్థిక పరంగా మనకంటే చాలా ముందరగా ఉన్నారు. ఇంకా మనం వాళ్ళకి వెనకబడి ఉన్నాం. బహుశా ఈ సంవత్సరం మనం జపాన్ ఓవర్టేక్ చేయొచ్చు, జర్మనీని ఓవర్టేక్ చేయడం ఇంకో 2 ఏళ్ళు పట్టొచ్చు మనకి. ఈ పరిస్థితులలో 2 దేశాలు ఎకానమీ పరంగా మనకంటే పెద్దగా ఉన్నా కానీ కూడా ఇంటర్నేషనల్లీ వాళ్ళు ఎవరు గౌరవిస్తున్నారు వాళ్ళని? జపాన్ ఎవరు గౌరవిస్తున్నారు? జపాన్, తర్వాత జర్మనీ, 2 కూడాను అమెరికా సామంతులుగా ఉన్నారు. కాబట్టి ఒక ఎకానమీ మాత్రమే ఉన్నంత మాత్రం సరిపోదు. మీ యొక్క నేషనల్ విల్, లీడర్షిప్, ఒక డిసైసివ్ డెసిషన్స్ తీసుకోగలిగినటువంటి, ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నేతృత్వము, దేశము, వాళ్ళ పాలసీ, ఆ సమాజము ఉంది అంటే కనుక అది ఒక పెద్ద మెసేజ్ మనం పంపిస్తున్నాం మనం. రష్యా మనకంటే ఎంత తక్కువ సైన్యం ఉండే వాళ్ళకి, ఎంత తక్కువ ఎకానమీ వాళ్ళది. $1.5, $1.7 బిలియన్, ట్రిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ లేదు వాళ్ళ ఎకానమీ. మన ఎకానమీలో పోల్చి చూస్తే మనం 3వ వంతు ఉన్నారు వాళ్ళు. అయినా వాళ్ళు చూడండి ఎంత నేటో తోటి, వెస్ట్ తోటి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ శక్తి ఎంత ఉన్నది అని కాదు, మీలో ఎటువంటి భావజాలం ఉన్నది, మిమ్మల్ని మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా కీలకం. థర్డ్ వరల్డ్ కంట్రీయా, సెకండ్ వరల్డ్ కంట్రీయా పక్కన పెడితే ఈరోజు ప్రపంచానికి మనం మెసేజ్ ఇచ్చాం మనం. కాబట్టి డోంట్ మెస్ విత్ భారత్, ఈ మెసేజ్ ఇచ్చాము. మాకు లెక్చర్లు ఇవ్వకండి, మేము కావాలంటే న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాలను కూడా మేము హ్యాండిల్ చేయగలము, డీల్ చేయగలము, వస్తే మాతో కలిసి రండి. అదే జయశంకర్ గారు అన్నారు, ఇఫ్ యూ వాంట్ బికమ్ అవర్ పార్ట్నర్స్. కానీ మాకు లెక్చర్లు ఇచ్చేటువంటి పరిస్థితి మేము యాక్సెప్ట్ చేయము, ప్రపంచానికి చెప్పాం మనం. కాబట్టి ఎన్నో మనం గ్లాస్ సీలింగ్స్ అంటారు కదా, పారాడైమ్ షిఫ్ట్, ఎన్నో రెడ్ లైన్స్ మనం దాటాము. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం మనం అందరం గర్వించదగ్గటువంటి భారతదేశం. సరే, పిఓజేకి తీసుకోలేదు, ఇటువంటి చర్చలు చాలా ఉన్నాయి, అది మన తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నిజంగా నేను చాలాసార్లు అంటున్నాను, పిఓజేకి వెనక్కి నిజంగా తీసుకోవాలా, మనం తీసుకుంటే ఏ యాంగిల్లో తీసుకోవాలి? మనకు మళ్ళీ మన దేశంలో రాడికలైజ్డ్ ఎలిమెంట్స్ అందరూ వచ్చి హైదరాబాద్ లో, బెంగళూరులో కూర్చొని వీళ్ళ మతమౌఢ్యం, మత ఛాందసంతో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మళ్ళీ మన ఎకానమీని ధ్వంసం చేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి నిజంగా తీసుకోవాలా? ఎందుకంటే అక్కడ ఉన్నది పష్తూన్లు, తర్వాత మనకు పంజాబీలు వచ్చి అక్కడ ఫుల్గా సెటిల్ అయ్యారు మొత్తం. ఖైబర్, మన గిల్గిట్ బాల్టిస్తాన్ లో కావచ్చు, లేదా మనకు సోకాల్డ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ పిఓజేకేలో కావచ్చు. కాబట్టి అటువంటి భూభాగాన్ని మనం తీసుకోవాలా? తీసుకుంటే మనకు వచ్చే కష్టాలు, నష్టాలు ఏంటి? ఇవన్నీ పెద్ద చర్చ, దాని తర్వాత వెళ్దాం. కాబట్టి మనకి ఈ రోజు ఏది మోదీ గారు ఏ టార్గెట్ పెట్టుకొని వెళ్ళారో ఆ టార్గెట్ ఘనంగా మనం అచీవ్ చేసాం. మనం ఇప్పుడు జరుగుతున్న కాల్పుల ఉల్లంఘన కూడా మనం
తీవ్రంగా వాళ్ళకి శిక్షించేటువంటి పరిస్థితి మనం చేసి తీరుతాం. మనం ఓవరాల్ గా డోంట్ మెస్ విత్ భారతదేశంతో మైత్రి పెట్టుకొని పార్ట్నర్షిప్ గా ఉంటే మీరు బాగుంటారు. కానీ మీరు వాళ్ళని కనుక కవ్విస్తే వాడు ఊరుకోరు, ఇంక్లూడింగ్ చైనా. వీళ్ళందరికీ మనం మెసేజ్ ఇచ్చాం. కాబట్టి భారతదేశం యొక్క గౌరవం పెరిగింది. ప్రపంచంలో బలవంతుడికి శక్తివంతుడికే గౌరవం ఉంటుంది, అస్త్రం ఉన్నవాడికే గౌరవం ఉంటుంది. అది మనం ఈరోజు నిరూపించాం. కాబట్టి రేపటి రోజు మనతో మాట్లాడేటప్పుడు ఆచితూచి అందరూ వ్యవహరిస్తారు. మీరేదో చిన్న దేశం, మీకు ఏదో గతంలో యూకే అనుకునేది, మీకు గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళం, డొనేషన్లు ఇచ్చేవాళ్ళం, కాబట్టి మీరేం దేశం అనుకునేవాళ్ళు. అటువంటి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశంతో కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. సో ఒక 2 గేర్స్ పైకి వెళ్ళిపోయాం మనం. సో అందుకని మనం అందరూ కూడా భారతీయులు గర్వించదగ్గటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గిరిధర్ గారు, చాలా విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా విశ్లేషించారు. యాక్చువల్లీ మీ విశ్లేషణ కోసం ప్రేక్షకులతో పాటు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యాక్చువల్లీ దీంతో సమగ్రమైన అవగాహన తెచ్చుకోవడంలో నేను కూడా ఒక ప్రేక్షకుని అయిపోతాను మీతో మాట్లాడేటప్పుడు. మిగతా టైంలో యాంకర్గా ఉంటారేమో కానీ, సో మీరైనా కొచ్చాట్ల గారైనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ ఓజస్కా అనే బ్రాండ్ ద్వారా ప్రజెంట్ చేయబడుతోంది. సో గ్లోబల్ రౌండప్ 196వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.